శుభాకాంక్షలు అండి. అండ్ ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత అసలైనటువంటి టాపిక్ మరి ఏంటయ్యా అసలైనటువంటి టాపిక్ అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. నిన్న నేను ప్రజావాణి కార్యక్రమంలో కూడా నేను మాట్లాడినాను. సో దయచేసి ఎందుకు తెలంగాణ పైన ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష, ప్రత్యేక తెలంగాణ సాధించినమని చెప్పి ఇంకా మనసులో పెట్టుకొని మనల్ని కక్ష పెట్టుకొని సాధిస్తున్నారా అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. రెండు నేషనల్ పార్టీస్ని మనము గెలిపించడం జరిగింది. 8 ఒకవైపు, ఇంకో 8 ఒకవైపు. ఈ 16 మంది ఎంపీలు +1 ఎంఐఎం ఎంపీ ఇంతమంది ఉండి కూడా పార్లమెంట్లో మనకు అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయం అని చెప్పి ఒక వినతి పత్రాలు ఇంకా నిన్న ఎవరు కూడా మాట్లాడలేదు. మరి నిన్నటి నుంచి వీళ్ళేదో రాత్రి నుంచి వీడియోల మీద వీడియోలు పెడుతుర్రు, జై తెలంగాణ అనాలే పార్లమెంట్లో అని చెప్పి పైన పట్టారం లోన లొట్టారం లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఘోరాది ఘోరం ఏంటంటే సో బీజేపీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీరు సెంట్రల్ మినిస్టర్స్ అయ్యారు తెలంగాణ నుంచి, చాలా సంతోషకరం. కాకపోతే నేను ఫస్ట్ నుంచి కూడా ఒకవైపు నేను ఎప్పుడు కూడా లేను. సమస్య పట్లనే నేను మాట్లాడినాను కాబట్టి సో ఉన్నట్టు చెప్తాను కాబట్టి సో బీజేపీ అయినా ఏదైనా చేస్తుందేమో. బీజేపీ ఫస్ట్ నుంచి కూడా గతంలో పార్లమెంట్లో మీరు ఏం చేసినారో ఏం చేయలేదో పక్కన పెడితే సార్ ఈసారైనా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన మనం చూస్తూ ఉన్నాం. దయచేసి నేను చెప్పేది ఒకసారి మీరు వినాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మనం చూస్తూ ఉన్నాం. ఈ నాయకుల జులుం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా వాళ్ళు వ్యవహరించే తీరు, ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అండదండలు చూసుకొని రెచ్చిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోయి ఉన్నాయి. సో ఇంకా ఎటువంటి పరిపాలన అనేది జరగట్లే. ఎవరిని అడగాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 2 ప్రతిపక్ష పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ అయితే ఇంకోటి బీజేపీ. సరే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, మొన్ననే ఓడిపోయినారు కాబట్టి సో వాళ్ళు ఏమైనా ఒకవేళ వచ్చి ప్రొటెస్ట్ చేసినా పబ్లిక్ నమ్ముతారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ బీజేపీకి 8 ఎంపీ స్థానాలు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ 8 మంది ఎంపీల సపోర్ట్ లేకుండానే, తెలంగాణ ప్రజల ఓట్లు లేకుండానే మీరు లోక్సభలో, మీరు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేశారా అని చెప్పి నేను తెలంగాణ బీజేపీ నాయకులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. పేరున 8 మంది ఎంపీలని నేను అడుగుతా ఉన్నాను. ఇదెక్కడి న్యాయం సార్? సో మీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో కొంతమంది ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలంగాణకు గుండు సున్నా పరిమితమైంది? ఒక్కొక్క ఎంపీ అట్లీస్ట్ ఒక్కొక్క ₹1 కోటి కూడా తెలంగాణకి పట్టకరానటువంటి దౌర్భాగ్యాన్ని ఇచ్చి మరి తెలంగాణ ప్రజల్లో నమ్మకం కోల్పోతూ ఉన్నారు. యాక్చువల్గా తెలంగాణలో ముఖ్యంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసిండ్రు. అండ్ అదే రకంగా 7 నెలల్లోనే విపరీతమైనటువంటి ఈ అరాచకాలు మనం అంటే కాంగ్రెస్ అధికారం చూస్తూ ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా కాంగ్రెస్ది ఫెయిల్ అయింది అంటూ ఉన్నాం. సో ఇంకా మిగిలిన ఆప్షన్ అంటే రానున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో 2028 సంవత్సరంలో మరి కొద్దో గొప్ప ఈ 8 ఎంపీలు అంటే ఒక్కొక్క ఎంపీ స్థానంలో సుమారుగా 5 నుండి 4, 5 or 6 కొన్నిట్లో నియోజకవర్గాలు ఉంటాయండి. సో మీ ఎంపీలు స్ట్రాంగ్గా ఉండి తెలంగాణ వాళ్ళ కోసం ఫైట్ చేస్తే మీ 8 ఎంపీలు ఇంటూ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని సీట్లు మీరు గెలుచుకుంటారో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఒక ప్రశ్న వేసుకోండి. అంటే 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఎవరిని కాదని మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేపిస్తే ఈ ఓట్లు ఏమైవాలా? ఇంకా పెరగాల మీ ఓట్ బ్యాంక్ అనేది, ఇంకా పెరుగుతూ పోవాలా. ఎక్కడి వరకు పెరగాల? అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడైతే ఎంపీలు గెలుచుకున్నారో అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకునేటట్టు ఉండాలా. ఇంకా మిగిలిన నమ్మకం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన చూడలే, కేంద్రంలో ఎట్లుందో చూసిర్రు, బీజేపీ పరిపాలన చూడలే. నిజమైనటువంటి ఒక అధ్యక్షుడు ఒక మంచి లాంగ్ రన్తో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలి అని అనుకున్నప్పుడు, సంకల్పించుకున్నప్పుడు మీరు గుండు సున్నా లాంటి సున్నాలు ఇస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్?
ఎట్లా నమ్ముతారు సార్? మీరు ఏం చెప్తారు? మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అగో మీరు గత బడ్జెట్ సెషన్లో మీరు మాకు గుండు సున్నా ఇచ్చిర్రు, మరి మేము ఎట్లా నమ్మాలి? తెలంగాణ ఎంపీలు కూడా మరి బీజేపీతో మాట్లాడో, మోడీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి అట్లీస్ట్ 10 కోట్లు కాదు కదా, 8 మంది ఎంపీలు ఒక్కొక్క ₹1 ఇచ్చిన 8 కోట్లు అయ్యేది కదా. అంటే ఒక్కొక్కరు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. సో బీజేపీ కూడా ఏదో చేస్తుంది అన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు పోతోంది సార్ పోయింది కాదు, పోతా ఉన్నది. చేతులారా మీ గ్రాఫ్ని మీరే తగ్గించుకుంటా ఉన్నారు. సో అంత స్ట్రాంగ్ నాయకుడు బీజేపీకి లేరనిపిస్తూ ఉన్నది. ఒకవేళ ఉన్నప్పటికీ మీ అధినాయకత్వంతో మీరు మాట్లాడి మరి ఎందుకు తెలంగాణలో మీరు సౌత్లో ఇప్పటికే బీజేపీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది సార్. సౌత్లో ఇప్పటికే క్రమక్రమంగా బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గుతూ వస్తాను సార్. అది రకరకాల కారణాలు అయి ఉండొచ్చు సార్. అది ఏ కారణమని అయి ఉండొచ్చు, ఇప్పుడు ఆ కారణాలు మాట్లాడడం మనకి సబబు కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు తెలంగాణలో ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈ గుండు సున్నాను పట్టుకొని తిరిగి? నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అట్లీస్ట్ సైనిక్ స్కూల్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలంగాణకు కావాల్సినటువంటి లేకపోతే వివిధ శాఖలలో ఫండ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మీరు తేనప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి? తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చిందండి కేంద్రానికి. ఈ 8 మంది ఎంపీలు లేకుండానే కేంద్ర ప్రభుత్వంలో అధికారం సాధ్యమైందా? కేంద్ర అధికారం సాధ్యమైందా? ఎస్, నేను ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్కి మరి ఇప్పటి వరకు రాజధాని లేదు అంటే వాళ్ళు కావాలని చేశారు. అప్పుడు జగన్ అది ఇది అని చెప్పి మధ్యలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాజధాని కోసమని మీరు టోటల్గా ప్రత్యేక బడ్జెట్లో 15,000 కోట్లు వేశారు. కానీ తెలంగాణకు, ఆంధ్రాకు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తూ ఉన్నారు? ఇక్కడ చూస్తే తెలంగాణలో నిరుద్యోగులు అన్యాయం అయిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కడంటే ఒక్కడు రేవంత్ రెడ్డికి మొట్టికాయలేరు, ఒక్కరు కూడా మాట్లాడరు, ఎంపీలు ఒక్కరు కూడా స్టేట్మెంట్లు ఇవ్వరు, ప్రెస్ మీట్ల వరకే పరిమితం అయిపోతారు. ఎందుకండి ఇంతగానం గింజుకుంటున్నారు? హైకోర్టులో స్టే కావాలి హైకోర్టులో అని చెప్పి. మరి బీజేపీలో మంచి అడ్వకేట్లు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు, లేకపోతే మా రామచంద్రరావు గారు ఉన్నారు. మరి విద్యార్థుల తరపున మరి హైకోర్టులో లంచ్ మోషన్ వేస్తే వాళ్ళ బాధలు అట్లీస్ట్ ఆ సపోర్ట్ కూడా బీజేపీ చేయలేనటువంటి పరిస్థితి. సరే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లొల్లులు కాసేపు పక్కన పెడితే మరి కేంద్రంలో బీజేపీ తెలంగాణ ఏం పాపం చేసిందని నేను ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలకు నేను వేస్తున్నటువంటి ప్రశ్న. నేను ఒక అఫీషియల్ ఫేస్బుక్ చూసినానండి. ఒక సెంట్రల్ మినిస్టర్ గారిది, మన తెలంగాణ నుండి 2 సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ 2 సెంట్రల్ మినిస్టర్లు దాంట్లో ఒక సెంట్రల్ మినిస్టర్ గారి పేజ్లో ఆయన ఏదైతే బడ్జెట్ గురించి పోస్ట్ పెట్టారో దాని కిందనండి కొంతమంది బీజేపీ కార్యకర్తలు, నేను ఐ థింక్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను అనుకుంటా, అంటే మీ కార్యకర్తలకు కూడా నచ్చట్లేదండి ఇది యాక్చువల్గా. ఈ ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కమెంట్స్. నేను అన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఎవరు నమ్మరు. సో ఇది ఒక సెంట్రల్ మినిస్టర్ గారి పేజ్ ఇది. ఓకే, దీంట్లో వాళ్ళు పెట్టిన పోస్ట్కి కనపడుతుందండి మెసేజ్? ఆర్కే కనిపించట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. అంటే నేను అడుగుతా ఉన్నాను, బాధతో అడుగుతా ఉన్నా, ఎందుకు మరి తెలంగాణని లెక్కలోకి తీసుకోవట్లేదా? తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మనకు అవసరం లేదా? నేను ఓన్లీ కమెంట్సే చూపిస్తాను, ఆ పేజ్ చూపియా.
ఇంకా చాలా ఉన్నాయండి. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూడండి, బీజేపీ కార్యకర్తగా ఫెయిల్ అయ్యాము ఈరోజు. బీజేపీ కార్యకర్తగా ఫెయిల్ అయ్యాము ఈరోజు. ఎందుకు బ్రదర్? బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు ఒకసారి చెప్పండి, ఒక్కసారి చెప్పండి అన్న. ఇందుక మనం 35% ఓట్లు వేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఫండ్స్ ఇస్తేనే వస్తాం, లేదంటే కష్టం. ఇది స్వయాన బీజేపీ కార్యకర్తలు నిన్న చేసుకున్నటువంటి అఫీషియల్ సెంట్రల్ మినిస్టర్ గారి అఫీషియల్ పేజ్లో చాటింగ్ అండి. ఇది అఫీషియల్ పేజ్లో కింద కమెంట్స్, చాటింగ్ అంటే కమెంట్స్ రూపంలో రిప్లైస్ ఇచ్చుకుంటారు కదా, ఇగో మీరు చూడొచ్చు. పీపుల్ వాంట్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్ టైమ్ అండ్ సమ్ లీడర్స్ గెట్ ఓట్స్ త్రూ సమ్ టైమ్స్. ఓకే, ఇక్కడ చూస్తే ఒకసారి, వేరే పార్టీల గురించి చెప్పను అన్నా కానీ బీజేపీ తెలంగాణ విషయంలో చేస్తుంది తప్పు. సో ఇటువంటి డిస్కషన్కి కారకులు ఎవరైనరు సార్? ఇటువంటి ఇగో మీకు 8 ఎంపీ సీట్లు ఇచ్చి రాంగ్ స్టెప్ వేసినాం, నెక్స్ట్ ఎలక్షన్లో పక్కా పోతారు. ఓకే, ఎవడురా ఈ పేజీ చూసేది? ఏముందిరా బడ్జెట్లో తెలంగాణకు? ఎందుకురా 8 ఎంపీ సీట్లు మీకు దండగా? నేను మీకు వేసిన నా ఓటు వృధా అయింది. బీజేపీకి వేసినటువంటి ఒక తెలంగాణ ఓటరు, నేను ఇవేమి సృష్టించలేదండి, దయచేసి అన్యదా భావించద్దు. నేను ఖచ్చితంగా ఏ పార్టీనైనా సరే తెలంగాణ సమస్యల గురించి నేను క్వశ్చన్ చేస్తాను. ఈ సందర్భంలోనే నేను బీజేపీ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చి పెద్ద తప్పు చేశారు తెలంగాణలో బీజేపీ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మరి ఇంకా ఎవరిని నమ్మాలి? ఏ నాయకులను నమ్మాలి? ఏ పార్టీలను నమ్మాలి? ఏ రాజకీయ నాయకులతోటి పోయి మాట్లాడాలా? ఇటువంటి అంశాలు గుండె తరుక్కపోతా ఉన్నది. వాళ్ళు ఎట్లాగో ఆ కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ కుట్టి బీపీలు తప్ప మాట్లాడడం ఏం మాట్లాడతారో తెలియదు. బీఆర్ఎస్ఆ గుండు సున్నా, గెలుచుకోలే ఒక సీటు కూడా. మరి ఇంకెవరున్నారండి మాట్లాడేటోళ్ళు పార్లమెంట్లో? ఎవరు మాట్లాడాలా? దీని గురించి ఎవరు అడగాల? అట్లీస్ట్ తెలంగాణ తరపున 8 మంది ఎంపీలన్నా పోయి మోడీ గారికో అమిత్ షా గారికో, అయ్యా అధ్యక్ష మీకు దండం పెడతాం, మీరు అన్యదా భావించద్దు, మా తెలంగాణలో ప్రజలందరూ కూడా నారాజ్ అయి ఉన్నారు, ఘోరాది ఘోరంగా మేము ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. సో దయచేసి అన్యదా భావించద్దు, ఇకనైనా బడ్జెట్లో మా తెలంగాణకు ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అట్లీస్ట్ అడగండి సార్. ఎందుకంటే ఇక మళ్ళీ మీకు ఓట్లేసిన వాళ్ళే అడుగుతూ ఉన్నారు సార్, ఇది ఎవరో కాదు, మీకు ఓట్లేసిన వాళ్ళే అడుగుతూ ఉన్నారు. ఓకే, సో దయచేసి నేను ఇవి చూపించడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ మరి మీరు తెలుసుకుంటారు కాబట్టి. మిమ్మల్ని ఏదో కించపరచడానికో అవమానించడానికో కాదు నేను ఆ కమెంట్స్ చూపించింది. మీరు తగిన సవరణలు చేసుకోవాలా. ఏ పార్టీ అయినా సరే ఒక తప్పు చేసినప్పుడు దాన్ని సవరణలు చేసుకునే ప్రయత్నం చేయకపోతే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి ఏం చేశారు, బండి సంజయ్ అనే వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా మార్చి బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది? సరే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రిత్వ శాఖలో సహాయక మంత్రిగా మరి మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చినారు, చాలా సంతోషం. తెలంగాణ నుండి 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. కానీ ఏం లాభం అంటున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణలో అసలు బీజేపీయే లేదు, తెలంగాణలో బీజేపీ గ్రాఫే లేదు అన్న కాడ మీకు ఈసారి లోక్సభలో 3 ఎంపీలు ఉండే మీ బీజేపీ పార్టీ తెలంగాణ